హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవనీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రైస్ అనేది అయితే చేసి చూపిస్తున్నాను. ఇటువంటి టమాటా రైస్ మీరు ఎప్పుడు తిని ఉండరు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో కన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో నేను 10 టమాటోస్ 10 టమాటాలు మీడియం సైజు టమాటోలు అయితే 10 టమాటోలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 10 ఎండుమిరపకాయలు, తర్వాత దాంట్లోకి అల్లం ముక్కలు వేస్తున్నాను. అల్లం ముక్కలు వేసిన తర్వాత అల్లంకి తగ్గట్టుగా ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి మనం ఒక 10 జీడిపప్పులు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా టమాటోస్ ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మనమైతే బియ్యం అయితే నానబెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకున్నాను. నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని నేను పక్కకైతే వేడి అయితే చేసి పెట్టుకుంటున్నాను. వేడి నీళ్ళు పోస్తే మనకి బాగుంటుందని చెప్పేసి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. ఈ లోపల మనకు టమాటోస్ అయితే కుక్ అయిపోయాయి అనమాట. వీటికి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ టమాటోస్ అన్నీ అందులోకి వేసేసి ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. నేను టమాటో రైస్ అయితే కుక్కర్లో చేస్తున్నాను. అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా, యాలకులు, లవంగాలు, 2 చిన్న బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీ కారము, నేను ఎండుమిరపకాయలు అయితే అంత కారంగా లేవు కాబట్టి మళ్ళీ కారం కూడా వేసుకున్నాను అనమాట. 1 స్పూన్ కారము, తర్వాత 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసిన తర్వాత వెంటనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ అయితే వేసేయాలి. వేసేసి ఇది లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి అలా ఒక 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసి అలా ఒకసారి అలా కలిపేసిన తర్వాత మనము పక్కకు వేడిగా పెట్టుకున్నాము కదా, దీంట్లో వేడి నీళ్ళే పోసుకోవాలన్నమాట. చల్లనీళ్ళు పోస్తే ఒక టేస్ట్, వేడి నీళ్ళు పోస్తే ఒక టేస్ట్ అనేది అయితే వస్తుంది. వేడి నీళ్ళు పోసేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇంకా నీళ్ళు ఎసురు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యం అయితే అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఒకసారి స్పూన్తో గరిటెతో మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత విజిల్కి అయితే పెట్టుకోవాలి. నేను ఎన్ని విజిల్స్ పెట్టానంటే 2 విజిల్స్ పెట్టాను అనమాట. ఫస్ట్ ఒక విజిల్ అయిపోయిన తర్వాత రెండో విజిల్ వస్తుందన్న వెంటనే ఆఫ్ చేసేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి గాలి మొత్తం పోవాలన్నమాట. పోయిన తర్వాత మళ్ళీ అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేసేయాలన్నమాట. అయితే మనకి ఇంకా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై